పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య కారణం ఏంటంటే నిన్నటి రోజున గౌరవ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ స్థానిక విఎస్ఎం కాలేజీ ఆవరణలో నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమం మీద స్థానిక తెలుగుదేశం నాయకులు ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. వారు ప్రెస్ మీట్లో చెప్పిన విషయాల గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు. ఆ విషయాలకి ఖండిస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా టౌన్ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ ఈ పీపీపీ విధానం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చాలా గొప్పదని చెప్పారు ఆయన. అది ఏ విధంగా గొప్పదో నాకు మరి అర్థమవుతలేదు. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వల్ల విద్యార్థులకి ప్రతి సంవత్సరం 30 లక్షల ఫీజు చెల్లించవలసిన అవసరం ఉంటుంది. అదే ప్రభుత్వ కాలేజీలు అయితే కేవలం 10,800 కట్టే ఫీజుని ప్రైవేట్ కాలేజీలు ఈ పీపీపీ విధానం అమలు అవడం వల్ల 30 లక్షలు కట్టవలసి వస్తుంది. మరి అది ఏ విధంగా మంచిదని మీరు ప్రెసిడెంట్గా చెప్పారో టౌన్ ప్రెసిడెంట్గా నాకైతే అర్థమవుతలేదు. ఇంకో పాయింట్, ఆయన 17 మెడికల్ కాలేజీ నిర్మాణం అసంపూర్తిగా చేశారని అంటున్నారు. ఆయన వాస్తవం తెలుసుకోవాలి. ఎందుకంటే 17 కాలేజీలు వైఎస్ఆర్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రపోజల్స్ చేయగా అందులో 5 సంపూర్ణంగా పూర్తి చేసి మిగతా 12 కూడా నిర్మాణ దశలో ఉండి ఒక సంవత్సరం కాలంలో పూర్తయ్యే విధంగా ఆయన ప్రణాళిక రూపొందించుకుని 2 ఎలక్షన్లు రావడం వల్ల అది అవాంతరం ఏర్పడింది. అది వాస్తవాలు కూడా ఆయన తెలుసుకోవాలి. అది ఈ పీపీపీ విధానం గొప్పదని అంటున్నారు కదా. గొప్పదంటే మన అరుణాచల్ ప్రదేశ్, గోవా అంటే కేంద్ర పాలిత ప్రాంతం. అలాగే అరుణాచల్ ప్రదేశ్ చిన్న రాష్ట్రం. ఆ రెండు ఎందుకు వెనక్కి తీసుకున్నాయి? మరి అక్కడ ఎందుకు ఉద్యమంలో ఆందోళన జరిగింది? అది కూడా తెలుసుకోవాలి. ఇంకోటి, మన పీపీపీ విధానంలో చాలా అద్భుతాలు జరుగుతాయి అంటారు. కానీ ఒక విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించింది ఏంటంటే, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రతి మెడికల్ కాలేజీలో సుమారుగా 1000 పడకల ఆసుపత్రి అనేది ఉండడం మ్యాండేటరీ. ఆ 1000 పడకల ఆసుపత్రి ఉండడం వల్ల ఈరోజు సామాన్యుడు ఆరోగ్యశ్రీ కూడా అవసరం లేకుండా చక్కటి వైద్యం అందుతుందనేది మన నాయకుడి యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిప్రాయం. అది కూడా తెలియకపోవడం శోచనీయం. లేకపోతే మన మార్కెట్ చైర్మన్ గారు నాకు మిత్రుడైనా కానీ ఆయన ఒక సూచన చెప్తాను. రాజ్యసభ సభ్యుడిగా చెప్పుకోవడం నాకు అర్థం లేదు. రాజ్యసభ సభ్యులు అనేది చెప్పుకుంటేనే అనుకుంటేనే అవ్వదు. అది భారతదేశం అత్యున్నతమైన పార్లమెంటరీ వ్యవస్థలో ఒక ఎలక్టోరియల్ సభ్యులని ఒక ఎమ్మెల్యేలు ఒక 30 మంది ఎమ్మెల్యేలు కలిపి ఒక రాజ్యసభ సభ్యులు ఎన్నుకుంటే రాజ్యసభ వస్తుంది. అది చెప్పుకుంటేనో నామినేటెడ్గా వచ్చే పదవి అయితే కాదు. ఓకే, రాజ్యసభ గతంలో పనిచేసిన రాజ్యసభ సభ్యులుగా పనిచేసిన సుభాష్ చంద్రబోస్ గారు అంటున్నాడు. గతంలో పనిచేయడం ఏంటో, ఆయన టర్మ్ ఏంటో, ఆయన ఎక్కడో రాజ్యసభ సభ్యుడు కాదు, మన రాంగపల్లి నియోజకవర్గం స్థాపించవలసిన రాజ్యసభ సభ్యుడు. కనీసం ఆయన టర్మ్ ఏంటో కూడా తెలుసుకొని సోదరా నువ్వు కొంచెం కొత్తగా మార్కెట్ చైర్మన్ చేపట్టు, నీకు చెప్పాల్సిన బాధ్యతగా చెప్తున్నాను. ఆయన స్థాయి మనిషి నిన్న పీపీపీ వ్యతిరేక సంఘటన చేయాలన్నా స్థాయి అనేది ఉండదమ్మా. ఇందులో ప్రధానమంత్రి కూడా ఒక పార్టీ కార్యక్రమం రూపొందిస్తే ప్రధానమంత్రి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ కార్యక్రమం రూపొందించారనుకో, ఆ పార్టీ కార్యక్రమాలని తూచా తప్పకుండా ప్రధానమంత్రి కూడా పాల్గొంటాడు. సపోజ్ మీ బీజేపీకి సంబంధించిన మోడీ గారు ప్రధానమంత్రి, ఒక బీజేపీ ఒక పార్టీ ఒక కార్యక్రమాన్ని రూపొందించిందంటే ఆ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పాల్గొంటాడు. మరి ఆయన స్థాయి ఏంటంటే అది హాస్యాస్పదం అన్నమాట. ప్రధానమంత్రి పాల్గొన్నప్పుడు రాజ్యసభ సభ్యులు పాల్గొంటే మీకు వచ్చిన నష్టం అయితే మీకు తెలుసుకోవాలని చెప్తున్నాను. ఇంకోటి, మా స్నేహితుడు కంచుమతి బాబు గారు ఏమన్నారంటే విద్యార్థులు భయపెట్టేస్తున్నారు అన్నారు. విద్యార్థులు భయపెట్టడానికి వాళ్ళు మైనార్టీ తీరం విద్యార్థులు కాదు, వాళ్ళందరూ కూడా ఇంజనీరింగ్ అంటే 18 సంవత్సరాలు దాటినోళ్ళే. వాళ్ళకి విశ్లేషణ చెప్పు ఇలాగా ప్రభుత్వ కాలేజీల వల్ల
ఎంత లాభం ఉందో, ప్రైవేట్ పీపీపీ వాళ్ళకి ఎంత నష్టం ఉందో వాళ్ళకి వివరంగా చెప్తే వాళ్ళకి ఆల్రెడీ అవేర్నెస్ ఉండి స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేయాలి తప్ప ఇందులో ఎవరిని ప్రలోభ పెట్టడానికి మేము అధికారంలో లేవు, ప్రతిపక్షంలో ఉన్నామని విషయం తెలుసుకోండి. ఇంకోటి అన్నాడు మన బాబులో జెండా ఎజెండా లేని వైఎస్ఆర్ పార్టీ అన్నాడు. జెండా ఎజెండా లేకపోతే 2019లో 151 సీట్లు రావు. నిజంగా మీకు ఎజెండా లేని పార్టీ అనుకున్నారు కదా, ఎజెండా లేని పార్టీ గురించి ఒక ఉద్యమం చేస్తుంటే మీరంతా గుర్తుపడతారని నాకు అర్థమవుతలేదు. కాకపోతే మీరు ఈ ఉద్యమం గురించి అంతలా మాట్లాడతారు కదా, ఇదేదో అద్భుత కల్పన, ఈ స్థాయి వచ్చి చేశారు వెళ్తాను. ఒక 2 రోజుల క్రితం మీరు తెలుగుదేశం పొలిటికల్ ముందుగా పత్రికా విలేకరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే నిన్న మరి కోటి సంతకాలకి సంబంధించినటువంటి విషయాలు కూటమి నాయకులు ఏదో ఒక రకంగా బయటికి తీసుకెళ్ళడం అనేది అది కరెక్ట్ కాదు. బోస్ గారిని కానీ బోస్ గారి అబ్బాయిని కానీ విమర్శించే స్థాయి అక్కడ కూర్చొని ప్రెస్ మీట్ ఇచ్చిన ఏ ఒక్కరికో కూడా లేదు. ఎందుకంటే గతంలో వాళ్ళు కూడా ఎక్కడి నుండి కూడా ఒకసారి వాళ్ళ మనస్తాన్ని తెచ్చుకొని ఒక జ్ఞాపం చేసుకోమని చెప్పండి పత్రికా విలేకరుల ద్వారా. ఇంకోటి, ఎప్పుడైతే ప్రైవేటీకరణ చేసామో మనం, ప్రైవేట్ కాలేజీని మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేస్తే కనుక ఒక్క పేద విద్యార్థి కూడా ఆ మెట్టు ఎక్కడాకు కూడా సరిపోయిన పరిస్థితి మన రాష్ట్రంలో ఏర్పడుతుంది. ఎందుకంటే మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పీజీ రియాన్స్మెంట్ ఇచ్చి మరి ఎంతోమంది పేద విద్యార్థులని డాక్టర్లుగా చేసినటువంటి మహానుభావులు డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. మరి 50 రోజున ప్రైవేటీకరణ చేసేసి మరి ఈ ప్రభుత్వం ఏం చేద్దామని చెప్పి మొత్తం అందరూ కూడా ఈ యొక్క రాష్ట్రంలో అయోమయంలో పడుకున్న విద్యార్థులు చాలామంది ఉన్నారు. ఇవాళ ఒకటే చెప్తున్నాను, 1 కోటి సంతకాలు కాదు 2 కోట్ల సంతకాలు కూడా పెట్టడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. అది ముందు గమనించుకోవాలి మీరు, ప్రభుత్వం అది గమనించుకోవాలి. అదే మా పోరాటం. అంతేగాని బోస్ గారు ఏదో వెళ్ళారు చేశారు అది తప్పది. అక్కడ ఉన్న మిగతా అందరికీ కూడా విమర్శించే బోస్ గారిని కానీ బోస్ గారి అబ్బాయిని కానీ విమర్శించే స్థాయి లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. దయచేసి ఇలాంటి కౌన్సిలర్ కానీ ఇలాంటి పనికిరాని ప్రెస్ మీట్లు పెట్టి మీ టయాన్ని వేస్ట్ చేసుకుంటూ కూటమి నాయకులు మీ పని మీరు చేసుకోండి. అంతేగాని పెద్ద వ్యక్తిని విమర్శించే స్థాయి మనకు లేదు. దయచేసి అందరూ గమనించుకుని దయచేసి ఈ యొక్క విధానాన్ని ప్రభుత్వం ఎప్పుడైతే వెనక్కి తీసుకుంటారో అప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉంటారు, విద్యార్థులు కూడా అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాం.